మనం చేసేది మన ఫుల్ బాడీ రెసిస్టెన్స్ బ్యాండ్ వర్కౌట్. సో ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకుని మనము మన ఫుల్ బాడీలో ఎలా టోన్ అప్ చేసుకోవాలనేది చూడబోతున్నాం. సో ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ దిస్? Yeah, I'm excited. ఫ్యాంటాస్టిక్. సో మనం అప్పర్ బాడీ నుంచి లో బాడీకి వెళ్దాం. నువ్వు ఒక అప్పర్ బాడీ మూవ్ చెప్తా అన్నావు కదా, Yeah. ఏది, విచ్ వన్? Yeah, నేను వచ్చేసి లైక్ బైసెప్ మూవ్ చెప్తాను. ఓకే, సో హౌ డు వి డూ దట్? లైక్ పార్ట్నర్ వర్కౌట్ చేద్దామా? Partner workout set. Yes. Yeah. So let's go. So hold this. Okay. And together pulling kada. Yeah. Nice. Now ikkada nunchi nenu okkati chestanu, dan tarvata nu okkati cheyali. Okay. So let's go. 1. Super. 2. 3. 4. 5. నైస్. ఇప్పుడు స్వాప్ చేద్దాము. నేను అటు పట్టుకుంటాను, నువ్వు ఇటు పట్టు. సో 3, 2, 1 అండ్ గో. నైస్. 1, 2, 3, 4, 5. నైస్. సో పవన్ వల్ల మనము 1 బైసెప్ పార్ట్నర్ వర్కౌట్ మూవ్ చేసుకున్నాం. నా ఇలానే మనము ట్రైసెప్ కూడా చేద్దాం. సో యూ హోల్డ్ దిస్. ఓకే, అండ్ ఇక్కడ నుంచి నేను బోత్ హ్యాండ్స్ని పట్టుకొని ఐ విల్ డూ ఇట్, దెన్ ఆఫ్టర్ పవన్ చేస్తాను. సో ఇక్కడ నుంచి యూ హోల్డ్ ఇట్ హియర్ అండ్ గో 1, 2, 3, 4. కీప్ గోయింగ్. నైస్. 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చేసేటప్పుడు టుగెదర్ మీరు ఒకటే చేయాల్సింది ఏంటంటే షోల్డర్ మూవ్ అవ్వకూడదు, ఓన్లీ ఎల్బో మూవ్ అవ్వాలి. ఇలా షోల్డర్ బాగా వెనక్కి వెళ్ళిపోతే దెన్ దట్ మీన్స్ లోడ్ ట్రైసెప్ మీద పడకుండా షోల్డర్ మీద పడుతుంది. సో ఇలాగా మన ఆర్మ్స్, మన బైసెప్ అండ్ ట్రైసెప్ చాలా బాగా చేసుకున్నాం. సో నెక్స్ట్ మనము చెస్ట్ వర్కౌట్ చేయబోతున్నాం. ఇది సెంటర్లో పట్టుకో. సో ఇందాక మనం బైసెప్ అండ్ ట్రైసెప్ చేసాము, ఇప్పుడు చెస్ట్ చేయబోతున్నాం. ఇదే పార్ట్నర్ స్టైల్. ఓకే, సో దీన్ని ఇక్కడ పట్టుకుని సో 3, 2, 1 and go. Nice. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో దీంతో మనకి మన చెస్ట్ వర్కౌట్ కూడా బాగా అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోనే మనం బ్యాక్ వర్కౌట్ కూడా చేయొచ్చు. హౌ డు యు డు బ్యాక్ వర్కౌట్? హోల్డ్ దిస్. ఓకే, హోల్డ్ ఇట్, పైకి పట్టుకోవాలి. ఓకే, పైకి పట్టుకుని నా బెండ్ ఇక్కడ ఇంచ్ అయ్యి ఇక్కడ మన హోల్ షోల్డర్ మూవ్ చేయబోతున్నాం. సో 3, 2, 1 అండ్ గో. ఇలాగ 1, ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2 and 1. సో ఇలా చేసినప్పుడు మనకి ఈ బ్యాక్ నుంచి మూవ్మెంట్ వస్తుంది. సో ఇలానే మన ఈ రెసిస్టెన్స్ బ్యాండ్కి మనకి పార్ట్నర్ లేకపోతే పర్లేదు, మనకి ఒక పోల్ కానీ వాల్ కానీ ఇదేనికన్నా కట్టేసి అక్కడి నుంచి కూడా మనము ఇవే ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఐ యూ ఫీలింగ్ గుడ్ డూయింగ్ ఇట్? ఫ్యాంటాస్టిక్. సో మనకి బ్యాక్ అయిపోయింది, చెస్ట్ అయిపోయింది, ఆర్మ్స్ అయిపోయింది. నెక్స్ట్ మనము మన కోర్ వర్కౌట్ చేయబోతున్నాం స్టాండింగ్. అది ఎలాగంటే ఇది సైడ్లో పట్టుకుంటాడు పవన్, మళ్ళీ దీనికి కూడా మీకు పోల్కి అయినా పట్టుకోవచ్చు. అండ్ ఇదే బ్యాండ్ని ఇలాగ సెంటర్లో పట్టుకుంటాం మనము. పట్టుకుని ఇక్కడ నుంచి వి గో ట్విస్ట్. 1, 2. ఓకే, సో ఇది నేను పవన్ ఆల్టర్నేట్ చేస్తాం. ఓకే, పవన్ అటు ట్విస్ట్ అవ్వు, నేను ఇటు ట్విస్ట్ అవుతా. సో ఆల్టర్నేట్. నాది 1 అవుద్ది, తర్వాత పవన్ 2 చేస్తాడు. సో 3, 2, 1 అండ్ గో. 1, సూపర్. 2, వెరీ నైస్. 3, 4, 5. పవన్ చేస్తుంటే నేను హోల్డింగ్ లో కూడా నాకు రెసిస్టెన్స్ వస్తుంది. 6, 7, 8, 9 and 10. సూపర్. తెలిసిందా? నేను పుల్ చేస్తుంటే నీకు రెసిస్టెన్స్ తెలిసిందా? నైస్. సో ఇది ఎలా అంటే
పక్కన వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా మనం హోల్డింగ్లో కూడా బికాస్ తన అంత ఫోర్స్ పెట్టి పుల్ చేస్తుంటే నేను ఆ పుల్ కాంట్రాక్ట్ చేసి హోల్డ్ చేస్తాను కాబట్టి దాంట్లో కూడా చాలా మసిల్ వర్క్ అవుతుంది. సో ఇలానే మనం ఈ రెసిస్టెన్స్ బ్యాండ్ని ఎన్నో డిఫరెంట్ వేరియేషన్స్తో ఇలా చేసుకోవచ్చు. అలా చేసుకునే కొద్దీ మనకి మన బాడీ మీద లోడ్ అండ్ అవేర్నెస్ అనేది చాలా బాగా పడుతుంది. సో దీంతో మనకి మన ఫుల్ అప్పర్ బాడీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ 4 మూవ్స్ అయిపోయినాయి. నీకు దీంట్లో మోస్ట్ ఎఫెక్టివ్గా అనిపించింది ఏది? నాకు లైక్ చెస్ట్ ప్రతిదీ బాగుంది అండ్ మోస్ట్లీ చెస్ట్ చేసినప్పుడు లైక్ చాలా బాగా అనిపించింది లైక్ కాంట్రాక్షన్ అది. యా, వెరీ నైస్.